నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫిలిం భవన్లో జనరల్ బాడీ మీటింగ్. మరి ఉద్యమకారులందరం సంతోషిస్తాం. మీరు తెలంగాణ ఇచ్చింది మీరే ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే వాటికి మరి 1200 మంది బిడ్డలు, మరి వేలాది మంది లక్షలాది మంది జైలు పాలైతే ఒక్క కనికరం పుట్టి అప్పుడు మీరు తెలంగాణ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా ఉద్యమం చేయాలా, ఇంకా ఉద్యమం చేయాలా, ఇంకా ప్రాణత్యాగాలు చేయాలా? ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే మరి మేము ప్రాణత్యాగాలు చేయాలని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి అందులో మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే, మా గంటల కోరికలు ఏం లేవు. మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలో నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. నెరవేర్చాలని కోరుకుంటారు. మరి అందరు పెద్దలు వచ్చిండ్రు, ఇక నేనే మాట్లాడుకుంటుంటే పాపం వాళ్ళ పాటలు రాశారు. ఎన్నో ఉద్యమాలలో తెరవకాలంలో నడిచినటువంటి మూల్యాలను వెనుక ముందు అవసరంగా కోరుకుంటున్నాం. కష్టానికి కాదకుంజలో తెప్పమాడి కోరుతుంది, గుండెలో నవ్విన బాధ కన్నీళ్ళని కారుతుంది. కష్టానికి కాదకులెవరో తెప్పమాడి కోరుతుంది, కష్టానికి కాదకులెవరో తెప్పమాడి కోరుతుంది, కష్టానికి కాదకులెవరో తెప్పమాడి కోరుతుంది. కన్నీళ్ళని కారుతుంది, కష్టానికి కారకులెవరో తెప్పమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెప్పమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెప్పమని కోరుతుంది. నురుండి అడగలేదు, కళ్ళుండి కదలేదు, నురుండి అడగలేదు, కళ్ళుండి కదలేదు, నురుండి అడగలేదు, కళ్ళుండి కదలేదు. ఎన్నెలకు కానైనా ఎదలో నచ్చుతున్నా, గుండెలో నైనా కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెప్పమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెప్పమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సత్తుంది, అయ్య తను అంత జీతం అప్పుకిట గడిచింది, అయ్య తను అంత జీతం అప్పుకిట గడిచింది, అయ్య తను అంత జీతం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల ఎస్ఆర్ ఇంటర్ కళాశాలలో మైనర్ బాలికను శారీరకంగా వేధించిన లెక్చరర్ గణేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో కార్పొరేట్ కళాశాలల్లో కామాంధులైనటువంటి లెక్చరర్ల చికాకులు పెరిగిపోతున్నాయని, 4 గోడల మధ్యన విద్యార్థులతో కొంతమంది కామాంధులైన లెక్చరర్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎలా చూస్తున్నారు తెలియడం లేదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ మహిళా కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో గణేష్ అనే లెక్చరర్ విద్యార్థినిపై లైంగికంగా వేధించడం జరిగింది. ఈ కార్పొరేట్ నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో 4 గోడల మధ్య ఏమవుతుందో బయటకు రాని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. వేల కొద్ది ఫీజులు తీసుకుంటున్నా కానీ విద్యార్థులు అమ్మాయిలకి కనీసం మహిళలు ఉన్నటువంటి కాలేజీలో అయినా కానీ సీసీ కెమెరాస్ పెట్టాలనే కామన్ సెన్స్ కూడా ఈరోజు లేకుండా పోతుంది. ఈ లక్షలు దోచుకుంటున్నటువంటి యాజమాన్యాలు ఇప్పుడు 4 గోడల మధ్య ఇంకా ఎన్ని జరుగుతున్నాయో బయటకు తెలియకుండా ఈ ఒక్క విషయం మాత్రమే బయటకు వచ్చింది. ఇలా ప్రతి నిజామాబాద్ జిల్లాలో మరో విద్యా సంస్థలు కూడా ఇవాళే ఇలాగే లైంగికంగా వేధింపులు జరిగినాయని చెప్పేసి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు
ఈ ఇంటర్ కాలేజీలలో అసలు ఏం జరుగుతూ ఉంది, యాజమాన్యాలు ఏం చేస్తూ ఉన్నాయి, మహిళలకు విద్యా సంస్థలో భద్రత లేకపోతే ఇంకా ఎక్కడ భద్రత ఉంటుందని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే గణేష్ అనే లెక్చరర్ ఉన్నారో వానిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పోక్సో యాక్ట్ బుక్ చేయాలి. ఇప్పుడే ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా రేపు ఈవినింగ్ వరకు రిమైండ్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. పాలకుర్తిలో చెల్లని రూపాయి వర్ధనపేటలో చెల్లుతుందా? దయాకర్ రావు మాటలు నమ్మి మోసపోకండి. గత కొన్ని రోజులుగా వర్ధనపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లో చేసి నాకు మద్దతు ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీలోకి రండి పిలుస్తూ వర్ధనపేట నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించడం దుర్మార్గ చర్య. 6 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా, మంత్రిగా చేసిన వ్యక్తి తన స్థాయికి తగిన పనులు చేస్తే బాగుంటుంది. స్థాయి మరచి దిగజారి సామాన్య కార్యకర్తలకు ఫోన్లో చేస్తూ కాంగ్రెస్ పార్టీపై చెడు అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్య. తన రాజకీయ జీవిత చరిత్రలో ఏ ఒక్క ఊరికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఉప్పెన ఏమీ రాలేదు. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజలను, కార్యకర్తలను, నాయకులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాటని రాజకీయంగా, ఆర్థికంగా సమాధి కాకండి. పాలకుర్తిలో చెల్లని రూపాయి వర్ధనపేటలో చెల్తదా? పాలకుర్తిలో ప్రజలు చీకొడితే వర్ధనపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్ చేసి నేను వస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడుక్కుంటున్నాడు. అది ఎంతవరకు సమంజసం? మనిషిగా పుట్టినందుకు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా ఉన్నావు. ఇది చాలదా? ఇంకా ఎందుకు కకృతి? అసలు ఏ భాషతో నేను తిట్టడానికి డిక్షనరీలో పదాలే సరిపోవు. ఎందుకంటే మీ ద్వారా అనేక మంది రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మీకు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి నమ్మి సేవ చేసిన వాళ్ళకు మీరు చేసింది ఏం లేదు. కానీ మళ్ళా పాలకుర్తి నాకు అద్దమ్మ తగునమ్మ అంటూ మళ్ళీ వర్ధనపేటలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను మీరు వస్తారా రాండి అంటున్నారు. కాంగ్రెస్లో ఉన్న ప్రతి సోదరుడు, అమ్మ, అక్కలు, చెల్లెకు చెప్తున్నా, మామ తీసుకున్న అప్పును కోడలు, కొడుకు తీర్చలేదంటూ ఇంటి నుండి గెంటివేసిన వైనం కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో చోటు చేసుకుంది. మా మామ తీసుకున్న అప్పుకు మాకు ఎలాంటి సంబంధం లేదని, మాకు తెలియకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఉదయం నుంచి ఏమీ తినకుండా నేను, మా పిల్లలు, మా భర్తతో సహా ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు. కాళీమ 19వ వార్డు, అది ఏమంటారు, మా మామయ్య పైసలు పెట్టి ఏం తీసుకొచ్చిందో మాకు తెలియదు. టార్చర్ పెడుతున్నది. ఇంట్లోకి వచ్చి టార్చర్ పెట్టి 2-3 సార్లు ఇల్లు కిరాయి కట్టుమని అంటే నేను 2 రోజులు అయినాక కడతాను ఒట్టి మాట ఇచ్చిన దానికి ఇంట్లోకి వస్తే దగడవుతుంది. మా అత్తమ్మకు సోక్ వచ్చి చనిపోయింది. ఆమె వచ్చినాడు తెల్లారే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది మా అత్తమ్మ. ఇవాళ వచ్చి ధైర్యంగా వాళ్ళ తాత బయటకు నూకేసి మా కొడుకు వికలాంగుడు, నా మొగుడు వికలాంగుడు, మా పిల్ల ఆడపిల్ల బయటకు తానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకొని ఇస్తలేదానికి బయటకు నూకేసింది. మాకందరికి బయటకు నూకేసి బట్టలు పిండుకునేటప్పుడు కూడా బయటకు నూకేసి మా పిల్లానికి తిండి లేదు, ఠికానా లేదు, ఏది లేదు సార్. మేము అందరం చచ్చిపోతామని ఇది చేసుకుంటున్నాము. తాళం వేసుకొని పోయింది. ఎంత కాలం మొక్కినా కానీ ఇది చేస్తలేదు సార్. మీరు అందరు ఇది చేస్తున్నాం సార్. మేము మీ దండం పెడతాము. మా బతుకులు ఎట్లా కావాలి కలెక్టర్ గారికి అందరికి చెప్తున్నాము. కౌన్సిలర్ సార్కు అందరికీ చెప్తున్నాం. న్యాయంగా పోలీసు వాళ్ళకు ఇట్లా అందరికీ చెప్తున్నాం సార్. మీ కాలు మొక్తాం. మాకు ఎట్లా చేస్తారో ఇక మీకే చేయండి సార్. మా బతుకు వికలాంగులు, నా కొడుకు బట్టలు లేకుండా రోడ్డు మీద పడేసింది సార్. మా పిల్లలకి మా సార్కి ఏం తెలియదు సార్. ఇక మా పరిస్థితి ఏం చేయనో చేయండి. ఇక మేము సావాలన్నా బతకన్నా రోడ్డు మీద పడన్నా. మాకు తిండి లేదు. ఇప్పుడు ఒక్కటైతుంది, మాకు ఏం లేకుండా అయిపోతుంది సార్. మళ్ళీ మీరు ఏం చేస్తే అదే తింటాం సార్. మేము రామ్ సేటు వాళ్ళ బిడ్డ దివ్య
టార్చర్ పెడుతుంది. ఇంటికి రాయి కట్టుమని జీతగాని దోలిస్తుంది. ఏదంటే అది ఇంట్లోకించి కళ్యామాకు కానీ డైరెక్ట్ పోతున్నాడు జీతగాడు, అడకపోతున్నాడు, ఏం అడుగుతలేడు, చేసలేడు. జీతగాడు ఇంట్లోకి వస్తున్నాడు, చేస్తున్నాడు. మొన్న మా అత్తమ్మ 2 సార్లు గచ్చిలో తానం చేస్తుంటే కూడా బరువు అతలనే ఉంది. మొత్తం చూసుకుంటా కూర్చుంటే కూడా ఇంట లేడాడు జీత. సీరాల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ను దేగాం గ్రామస్తులు సన్మానించారు. గతంలో సీరాల ప్రాజెక్ట్ ద్వారా మా పొలాలకు సాగునీరు అందేదని, ప్రస్తుతం ప్రధాన కాలువ బాగు చేయిస్తే తమకు సాగునీరు అందుతుందని రైతులు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వర్షం కారణంగా బోయగిరిలో పలు ఇళ్లలో నీళ్లు చేరి నిత్యావసర సరుకులు అన్నీ పాడైపోవడం జరిగింది. ఇక్కడ నాయకులు ఓట్లు అడగడానికి తప్ప మరి ఎప్పుడూ కనిపించరు. ఇలాంటి సమయంలో ఎవరు పట్టించుకునే నాథుడు లేడు. ఇక్కడ అందరూ కూలీ చేసి బతికేవాళ్లు. ఇలాంటి సమయంలో ఎవరు ఆదుకునే నాథుడే లేరు అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇట్లా పరిస్థితి వస్తే మాకు ఎవరు అధికారం చూసడానికి మాకు ఎవరు రావట్లేదు. ఎవరు చూడరు. వాళ్ళకి అవసరానికి అయితే ఓట్ల కోసం వస్తారు, వచ్చి చెప్పిపోతారు, అంతేగాని ఆ పరిస్థితి మేమే చూసుకోవాలి. ప్రభుత్వం గెలిచినా ఏం పట్టించుకోరు ఇక్కడ. ఏ నాయకులు వచ్చినా ఎవరేం చూసుకోరు ఇక్కడ. మా తిప్పులు మేమేం పడాలి, నీళ్ళు ఎత్తేసుకోవాలి, నీళ్ళు వస్తే ఇంట్లో నుంచి అన్ని మా సౌకర్యాలు మేము చేసుకోవాలి. ఇట్లా తప్పుడు వచ్చి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి చూస్తేనే కదా తర్వాత తెలిసే సమస్య ఏమనేది. మీరు ఊకే చెప్తారు నీళ్ళు వచ్చినాయా లేవంటుంటారు పోయినప్పుడు చెప్పినప్పుడు. ఇట్లా వచ్చి చూస్తే వాళ్ళకు ఏమైనా తెలుస్తుంది వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత లేదు. ఇక్కడ వాళ్ళు వాటర్ ఎత్తేసుకుంటారు, వాళ్ళే అంత చేస్తున్నారు అని. ఇప్పుడు ఇక్కడ అంతా ఉండేవాళ్ళు బీద వాళ్ళు, తినేకి అన్నం లేదు, పోతే పని పోతే బియ్యం వస్తే లేకుంటే లేదు, తినే తిండి లేదు. దాని ఇంతలో మరి ఉండే నానిపోతే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమి, తినేదేమి. చిన్నపిల్లలు వాన్లో నుంచి ఉన్నారు, అన్నీ ఉన్నారు. ఉండేది వాళ్ళు ఎంతో పొద్దునపై తెచ్చుకుని తింటారు. అదే బియ్యం నానిపోతే ఇప్పుడు వాళ్ళు తినేది ఉండేదానికి ఏమి ఉంటాయి. ఏం పేరు నీ పేరు? నా పేరు బి గుంటప్ప నాయుడు. ఎవరని చెప్తాను ఇట్లా బ్యాళ్ళు బియ్యం అన్ని నష్టపోయినట్లే కదా. బియ్యం ఏమన్నా ఇంట్లో మొత్తం ఇంత ఇంతవరకు నిల్లు బ్యాళ్ళు బియ్యం అన్ని మొత్తం కరెంట్ ఏమైనా ఆఫ్ చేస్తుంటే మరి వైర్లు చెప్పమ్మా. సామాన్లు బియ్యము అన్నీ అక్కడ దగ్గర వెళ్ళిపోతారు, ఎవరు రారు ఇక్కడ. సమస్య ఏమైంది నీకు మొత్తం? మొత్తం మంచు మళ్ళా అనిపోయింది. మంచము మొత్తం మంచము. మొత్తం మొత్తము అన్ని ఏం లేదు. దీని మొత్తం నాశనం. నీళ్ళు కాపుతామని ఇప్పుడు పైన వేసుకున్నాం. ఇప్పుడు అంతా మాకు వాన వస్తే చాలా ఇబ్బంది కూడా. కర్నూలు జిల్లా ఆదోని బోయగిరిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చెప్పిన సమస్య ఏమైంది? మాది లోతట్టు ప్రాంతం బోయగిరి. మాది చాలా వర్షం వస్తే, కొద్దిపాటి వర్షం వస్తే కూడా ఫుల్ నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి.
అసలు తినడానికి ఏం లేదు, బియ్యం మొత్తం నానిపోయినాయి. చాలా తినాలంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాము. ఎవరైనా రాజకీయ నాయకులు ఆదుకుంటే మా పరిస్థితి బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చినా ఇలాగే వస్తుంది లేకపోతే ఇప్పుడు ఒకటి కొత్త వస్తుంది? ఎప్పుడు వచ్చినా ఇలాగే వస్తుంది. చిన్నపాటి చినుకులు పడినా కూడా నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయి. చూడండి, ఇంట్లో ఇట్లా నీళ్ళు రావడానికి కారణం ఏమంటారు? మాది లోతట్టు ప్రాంతం, ఆడ వంక చాలా హైట్ ఉంది, మాది తగ్గుంది కాబట్టి ఇక్కడే నీళ్ళు అన్ని ఇక్కడే వస్తాయి. సమస్య పోవాలంటే ఏం చేయాలి? బొబ్బలమూడు గుడి దగ్గర మోరు పెద్దగా చేయాలి. మోరు ఇది మా పరిస్థితి. మీ పేరు? మా పేరు నాగరాజ్. ఏ ఏరియా అది? ఇది బాయిగారి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన రమేష్ యాదవ్ నీళ్ళు వచ్చిండే, అంతకు ముందే కూడా వస్తుండే, కొద్దిగా తక్కువ వస్తుండే. రోడ్ వేసినా కూడా అక్కడ హైట్ ఇక్కడ మాకు ప్రెజర్ ఎక్కువ అయిపోయింది, ఇబ్బంది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఏం పరిష్కారం ఏం చేయాలంటారు అక్కడ? మాకు ఇక్కడ రోడ్ హైట్ కావాలా, అక్కడ రౌంత మోరు హైట్ లేపాలా, వెడల్పు చేయాలి, మోరు అక్కడ రోడ్ డౌన్ చేయాలా, ఇది హైట్ చేయాలి. ఇక్కడ హైట్ అక్కడికన్నా ఇక్కడ ఒక అర్ధ అడుగు హైట్ ఉంటే నెల్లు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని చిన్న శంకర్లపూడి గ్రామంలో దళితవాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన 6 కుటుంబాల బాధితులను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున బుర్రి మారిడమ్మ, మానూరి రాజాబాబు, మొతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పొలగపూరి సత్యనారాయణ కుటుంబాలకు 60,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదా అనేక కారణాలతో కానవచ్చు, దురదృష్టవశాత్తు ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం. వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా 6 ఇళ్ళు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాళ్ళ ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమైపోయిన పరిస్థితి. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు. వాళ్ళకి ఎలా ఈ 3 రోజులు ఎలా బతికారన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి బాధలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకుందామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది. చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది. ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వారికి ఎటు తోసన పరిస్థితి, బట్టలు లేవు, వండుకోవడానికి సామాన్లు లేవు, ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో
శ్రావణ శుద్ధ దశమి సందర్భంగా సోమవారం ఉదయం సంకల్పం, విశ్వక్సేన పూజతో పవిత్ర ఉత్సవములను ఆరంభించారు. అనంతరం పుణ్యవచనము, ఋత్విక్ వరణ, దీక్షాధారణ, అకల్మష హోమం, నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సంకల్పము, విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్నిమథనము, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమము, నవమూర్తి ఆవాహన, పవిత్ర ప్రతిష్ట, ఆదివాసములు, వైశాఖ ఆగమోక్తముగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లాం సూర్య చక్రధర్రావు పర్యవేక్షణలో ఆయా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డొంబ్రిగూడ మండల కేంద్రంలో నున్న కించుమండ డిఆర్ డిపో పర్యటించనున్న సందర్భంగా అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జాగిలాలతో ముమ్మరంగా తనిఖీ చేసిన పోలీస్ సిబ్బంది. అరకులోయ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామన్నారు. గిరిజన సహకార సంస్థతో కలిసి రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా ఆధునీకరించనున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు బలపరిచారు. దానికి అనుగుణంగా మేమందరం కూడా నిరంతరం ప్రజాప్రతినిధులుగా మేము అధికార యంత్రాంగం కలిసి కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సమన్వయం ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇంకా అద్భుతంగా మా సూపర్ 6 కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమం మరియు అభివృద్ధి రెండు మేము చేసి చూపిస్తాం. ఈ ప్రాంతానికి మన యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు మనం కల్పించే విధంగా పర్యాటక రంగాన్ని కూడా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. జై ఎన్డీఏ. దానికోసం ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. క్షేత్రస్థాయిలో మహిళలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే గతంలో ఎండియు వ్యాన్ల వ్యవస్థ ద్వారా కేవలం ఒక రోజు అరగంట సేపు, గంట సేపు అక్కడ నిల్చుని వారికి సరైన టైంకి సరుకులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ రోజున 15 రోజులు రేషన్ షాపు తెచ్చిపెట్టి వాళ్ళకి అనుకూలమైన సమయానికి పోయి తెచ్చుకోవడం అనేది అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. అయితే మా ప్రణాళికబద్ధంగా మేము చేసుకున్న కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్తో పాటు ఎక్కడైతే మేము సరుకులు అందించగలుగుతామో మరింత అవకాశం కలిగే విధంగా ఎక్కువ సరుకులు అమ్మడానికి కోసం ప్రయత్నం చేద్దామని బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు వాళ్ళకి వంట నూనె, సబ్బులు, ఈ సరుకులన్నీ కూడా జీసీసీ ద్వారా ప్రస్తుతం ఏదైతే డిఆర్ డిపోలో సరఫరా చేస్తున్నారో అవి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి కోసం ప్రణాళికబద్ధంగా కార్యక్రమం ఈరోజు ఎండీ జీసీసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మా కమిషనర్ గారు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి ఒక కొత్త పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని మేము రాష్ట్రంలో ఉన్న 29,000 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి వినియోగదారులందరికీ కూడా ఈ సరుకులు మేము రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి మా కూటమిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి ఇచ్చాం. గిరిజన ప్రాంతాల్లో కొంతవరకు వీళ్ళకి డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, అదనంగా ఛార్జీలు తీసుకుంటారనే విషయం ఈరోజు తెలిసింది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రోజున ప్రభుత్వం అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెనకడు వేయదు, కఠినమైన యాక్షన్ తీసుకుంటాం. 851 రూపాయలకి సిలిండర్ ఏదైతే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇప్పుడు వరకు మేము చేసిన 2 విడతల్లో కూడా 1 కోటి మంది లబ్ధిదారులుగా దీంట్లో బెనిఫిట్ పొందారు. రాబోయే రోజుల్లో కూడా 3వ విడతలో ఏదైతే ప్రారంభించామో ఈ వారం ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి పొరపాట్లు ఎక్కడ లేకుండా చేస్తాం. కొత్త రేషన్ కార్డులు ఆగస్టు 25వ తారీఖు నుంచి మేము అందించబోతున్నాం, స్మార్ట్ రేషన్ కార్డులు. దీని ద్వారా కూడా పౌరులకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం
పౌర సరఫరా శాఖ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. సహకరించి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా రాజకీయ పరిస్థితి అవతల పక్కన ఉంటారు సార్ అయిపోయిన తర్వాత చేసుకోండి. మీరు ఉంటారు, ఎవరు వచ్చి ఉంటారు. తన సంతకం ఫోర్జరీ చేసి కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్పై అసత్య ఆరోపణలు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పోలీసులను డిమాండ్ చేశారు. సోమవారం ప్రెస్ క్లబ్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ఏప్రిల్ నెలలో నా సంతకం ఫోర్జరీ చేసి కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్పై అసత్య ఆరోపణలు చేసినట్లు డీజీపీకి మెయిల్ పంపించారన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు పెడుతూ మీ అందరినీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో పెట్టి మీటింగ్ ప్రెస్ ఎందుకు పిలిచానంటే, ఎందుకు వచ్చానంటే, నేను గత ఏప్రిల్ నెలలో ఎవరో కొంతమంది, ఎవరో ఒక వ్యక్తి అవ్వచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, స్థానిక కోరుకొండ సిఏ గారి మీద నేను పెట్టినట్టుగా ఓ పిటిషన్ డీజీపీ ఆఫీస్ గారికి పెట్టడం జరిగిందంట. అది మే 5న డీజీపీ గారికి అందింది. దాని మీద వాళ్ళు ఒకసారి ఎవరో అడిగితే నేను అటువంటి పిటిషన్లు పెట్టనంటే క్లోజ్ అయిపోయింది అని అనుకున్నాను. కానీ మొన్న 30వ తారీఖున 29వ తారీఖున మన డిఎస్పీ గారు, కోరుకొండ డిఎస్పీ గారు, సార్ మీరు మా సిఏ గారి మీద మీరు ఒక కంప్లైంట్ పెట్టారంట, అది యథార్థమా కాదా అన్నారు. సార్ నేను ఎప్పుడు కంప్లైంట్లు పెట్టలేదు. నా రాజకీయ జీవితంలో అధికారులతో నేరుగా పోరాడతాను, నేరుగా ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఇతను మార్చమని అంటాం, లేకపోతే మంత్రివర్యుల దగ్గర, లేకపోతే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఈ అధికారి నా మాట వింటలేదు, ఇతను మార్చండి అని కోరతాను. కానీ ఇటువంటి పిటిషన్లు పెట్టే అలవాటు నా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏదన్నా ఉంటే కూడా పత్రికా ముఖంగానే ఒక అధికారులు తీరు మార్చుకుని మీరు ఇక్కడ ప్రజలకి పని చేస్తానికి వచ్చారు, ఇక్కడ కాబట్టి ఇంకో జిల్లా ఇంకో చోట పని చేస్తారు. వాళ్ళకి స్థిరమైన మనలాగా ఇక్కడ స్థానిక ప్రజల్లాగా వాళ్ళు ఇక్కడ స్థిరంగా ఎప్పుడు ఉండరు. ఏ అధికారి కూడా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ స్థానిక ఆ నియోజకవర్గంలోనో, ఆ అసెంబ్లీలోనో, ఆ జిల్లాలోనో ప్రజలు ఇప్పుడు అక్కడే ఉంటారు. సో ఇదే బాణీతోటి నేను అధికారులను ఇప్పుడు కూడా పిటిషన్లు పెట్టి అధికారుల మీద పెట్టే సంస్కృతి నాకు లేదు. అది అందరికీ, మీ అందరికీ కూడా తెలుసు. కానీ డిఎస్పీ గారు ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి, మీరు ఏదో పిటిషన్ పెట్టినట్టు మాకు వచ్చిందని చెప్తాం. సరే సార్, నేను ఒకసారి మీరు ఆ పిటిషన్ కాగితాన్ని పంపించండి, ఎవరు పెట్టారు నాకు కూడా తెలియాలి కదా ఏం పెట్టారు అంటే, వారు నన్ను కోరుకొండ ఆఫీస్కి రమ్మన్నారు. లేదు సార్ నేనెందుకు, మీరే పంపించండి, నేను నా మీద స్టేట్మెంట్ మీరే పంపించుకోండి అంటే 31వ తారీఖున కానిస్టేబుల్ గారిని పంపించారు. ఇది నా సంతకం కాదండి. ఈ 2 కాగితాలు కూడా పెట్టారు వాళ్ళు, దీంతో పాటు 2 పేపర్స్ కూడా పెట్టారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పెడతాను. ఇది అంటే అన్ని చూడాలిగా. సో నా స్టేట్మెంట్ అడిగారు డిఎస్పీ గారు. సరే సార్ నేను ఖాళీగా ఉన్నట్టు చెప్తాను, పంపించండి అన్నారు. కానిస్టేబుల్ గారు వచ్చారు, మీకు ఆ ఫోటోలు కూడా షేర్ చేశాను. వచ్చి స్టేట్మెంట్ మీది కాదని స్టేట్మెంట్ ఇమ్మన్నారు, ఇచ్చాను. నేను కోరేది ఏంటంటే, సరే ఏదో ఆగతాయో, లేకపోతే కూటమిలో బీటలు తీస్తానుకో, లేదంటే మాలో గొడవలు పెడతానుకో, ఎవరో ఒకళ్ళు ఎప్పుడు అన్ని చేళ్ళు ఒకలా లేనట్టు అందరూ ఒకలాగా ఉండరు, అన్ని పార్టీల వాళ్ళు ఒకలాగా ఉండరు కలిసిమెలిసి. కానీ అధికారులు అన్న వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ అధికారులతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూటమిలో నాయకులు కానీ నిజంగా ఇలాగ నా పేరు మీద ఎవరైనా దురుద్దేశంతో పెట్టుంటే వారికి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మనకు ఒక ఇన్ఛార్జీలు 2 ఉన్నారు, అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు. లేకపోతే పెద్దల దృష్టికి తీసుకెళ్లి అధికారి ఇంటర్లేదని చెప్పాలి. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా పార్టీలో నాలో దిగజార్చిలాగా నా పేరు వాడి పెడతాం ఎంతవరకు సబబు?